నా పేరు వెంకటరెడ్డి. నేను ఆదిత్యనగర్ కాలనీ ప్రెసిడెంట్ను. లాస్ట్ 20 ఇయర్స్ నేనే ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అక్కడ ఉన్న సమస్యలు కొంత మటుకు తెలిసిన కాడికి రంగనాథ్ గారికి చెప్పడం జరిగింది. మాకు యాక్చువల్గా మా ఆదిత్యనగర్ కాలనీది హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్, జిహెచ్ఎంసీ అప్రూవ్ లేఅవుట్ అయినా కూడా మేము అన్ని ఓపెన్ స్పేస్లో ఆపగలిగాము. కానీ మాకు మొత్తం హ్యాండ్ ఓవర్ చేయకుండా హడ్స్ను ఇవన్నీ వేరే వాళ్ళు లోకల్ లీడర్స్ వేయించి ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము వచ్చి రంగనాథ్ గారికి చెప్పుకుంటే ఏమైనా జస్టిస్ జరుగుతారని వచ్చింటిమి. బట్ రంగనాథ్ గారు చాలా టైం మాకు స్పెండ్ చేసి చాలా విషయాలు అడిగారు, తెలుసుకున్నారు. మాకు వచ్చి కూడా విజిట్ చేస్తాను 2-3 డేస్లా నేను తెలుసుకొని డెఫినెట్గా మీకు జస్టిస్ అయ్యేటట్టు నేను చేయగలనని చెప్పాడు. దానికి మేము చాలా సంతోషం సార్కు. అంటే సార్ నార్మల్గా మీరేమో కంప్లైంట్ మీ ల్యాండ్ ఇష్యూ ఉంది, కంప్లైంట్ కబ్జా చేయడానికి వచ్చారు. సో కానీ హైడ్రా వెళ్ళి కూల్చివేసిన తర్వాత సో చాలా మంది పేద ప్రజలు నష్టపోతున్నారు అని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. సో మీరేమో హైడ్రా అంటే కొందరికి నష్టం కావచ్చు, కానీ చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. మనం అట్లా అనుకోవట్లేదు. హైడ్రా ఇప్పుడు ఏమన్నా మీద నుంచి వచ్చారా? అది కాదు కదా. కొన్ని జరుగుతాయి, కొన్ని అవకతవకలు జరగచ్చు, కానీ మనం పర్సంటేజ్ తీసుకోవాలి. ఇప్పుడు 100%లా 80% చేసి జరుగుతుంది. 20% ఆఫ్ కోర్స్ ఎవరైనా మిస్టేక్ చేయగలుగుతారు. కాబట్టి మనం ప్రతి ఒక్కటి మనం పాయింట్అవుట్ చేయకూడదు. మనం ఎంత మట్టుకు వాళ్ళు జస్టిస్ చేస్తారన్నది చూడాలి. ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తాడు, కానీ దాన్ని తప్పులు చేస్తే మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి చేసుకుంటే మనకు హెల్ప్ చేయొచ్చు. సో మీరు అన్నట్టు ఇంతకుముందు మీ లోకల్ లీడర్ సంబంధించి అక్కడ హట్స్ వేయించారు, అంటే గుడిసెలు వేయించి ఉండిపిస్తారు. సో ఇప్పుడు హైదరాబాద్ కూల్చేసినప్పుడు అలాంటి వాళ్ళు బయటకు వచ్చి అంటే తిడతా ఉన్నారు. ఏం లేదు, మా దగ్గర ఆ సమస్య లేదు. మాది ఎందుకంటే మాది అప్రూవ్ లేఅవుట్, ఎవరు అక్కడ లోకల్ లీడర్స్ వేయించారు. సార్ తిట్టడం వల్ల హైడ్రా మొత్తం ఖరాబ్ అవుతుంది. అట్లేం కాదు. మా కాలనీలో హైడ్రా వచ్చి ఆ గుడిసెలు తీయించినా కూడా ఏం గడబడు కాదు. అది నేను కాలనీ ప్రెసిడెంట్గా చెప్తున్నా. అసలు సమస్య రాదు. ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది ఈ హైడ్రా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా తీసుకొచ్చి ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా మంచి ఉద్దేశంతో తెచ్చారు. దానివల్ల కొన్ని పొరపాట్లు జరుగుతాయి, వేరే రాంగ్ వేగా ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం కొద్దిగా బ్రాడ్ వేగా థింక్ చేస్తే రేవంత్ రెడ్డి అయినా మన రంగనాథ్ గారు కూడా ఇనిషియేటివ్ చేసుకున్నాయి, మనం అప్రిషియేట్ చేయాలి. క్రిటిసైజ్ ఏమున్నది? క్రిటిసైజ్ ఎవరినైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక మంచి పని చేయాలంటే చాలా కష్టం, చెడు పని చేయాలంటే ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు రంగనాథ్ గారు చేసేది చాలా కష్టమైన పని. మనం అప్రిషియేట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి వీళ్ళేంత మట్టుకు.